ఒక అబ్బాయి యొక్క బ్లడ్ రిపోర్ట్స్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ చూసిన నేను. సో నేను ఏం చెప్పినంటే సీడ్ ఆయిల్స్ మానేసి మీరు కోకోనట్ ఆయిల్కి షిఫ్ట్ అవ్వండి అని చెప్పిన. ఏమాత్రం ఆలోచించకుండా ఎందుకు అని అడిగినాడు. సో దీని యొక్క ఆన్సర్ మీ అందరికీ కూడా తెలిస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి రీల్ చేస్తున్నా. ఈ రీల్ని సేవ్ చేసుకోండి. నార్మల్గా ఒక ఇండివిజువల్ 10 నుంచి 12 లీటర్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలన్నమాట సంవత్సరం మొత్తంలో. కానీ ఎవ్రీ ఇండివిజువల్ 26 లీటర్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాడు పర్ ఎవ్రీ ఇయర్, విచ్ ఇస్ డబల్ ద లిమిట్. ఇట్లా మీరు సీడ్ ఆయిల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే మీ సెల్ యొక్క అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. ఎందుకు అంటే మీ సీడ్ ఆయిల్స్లో omega-6 అంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. సో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో ఎందుకు మీరు సీడ్ ఆయిల్స్ని తక్కువ చేయడం లేదంటే మానేయడం ఇంపార్టెంట్. దీని ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ వాడండి. ఈ సీడ్ ఆయిల్స్ వల్ల మీకు ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, మెటబాలిక్ హెల్త్ పడిపోవడం జరుగుతుంది అనమాట. సో దాన్ని మీరు తక్కువ చేయడం మానేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ ఫాలో.